హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సండే రోజు వ్లాగ్. ఇంకా ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడికి అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర అయితే అందరూ పోచమ్మ బోనాలు అయితే చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర మీరు చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. మేము ఇక్కడైతే చేసుకోము, మా ఊరి దగ్గర చేసుకుంటాము. మా సొంత ఊరు వచ్చేసి వరంగల్లో ఎప్పుడైనా ఫెస్టివల్ తర్వాత చేసుకుంటారు కదా. మేము ఇక్కడ బోనాలు చేసుకోకపోయినా గుడికి అయితే వెళ్తాము. మా పాపకి ఫీవర్ వచ్చినప్పుడు తొందరగా తగ్గాలని అయితే అమ్మవారిని అయితే మొక్కుకున్నాను. అయితే ఇంకా ఎలాగో మా పాపకి కూడా ఫీవర్ తగ్గిపోయింది కాబట్టి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. మేము టెంపుల్ వెళ్ళడానికి ముందే రైస్ అయితే చేసి పెట్టాను. ఎందుకంటే బోనాలు కదా, చాలా పబ్లిక్ వస్తారు. వచ్చేసరికి మళ్ళీ ఏ టైం అవుతుందో ఏమో అని అయితే చేశాను. ఇంకా ఇక్కడ నేను కర్రీలోకి అలాగే బగారా రైస్ చేయడానికి అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాను. ముందుగా ఇక్కడ నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి బోనాలు అంటే ఎలాగో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఉండాలి కదా. ముందుగా అయితే రైస్ చేసేసి గుడికి వెళ్ళొచ్చాక కర్రీ అయితే చేశాను. మేము గుడికి వెళ్ళిన దగ్గర ఎంతమంది పబ్లిక్ వచ్చారో, మేము పూజ ఎలా చేసుకున్నామో లాస్ట్లో వీడియో అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. హైదరాబాద్లో బోనాలు అంటే అయితే పెద్ద ఫెస్టివల్ అంట. ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే డీజేలు అందరూ ప్రోగ్రామ్స్ పెట్టి ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తారు కదా. మేమైతే ప్రతి ఇయర్ అయితే ఈవినింగ్ టైంలో కూడా వెళ్ళి చూసేసి వస్తాము. అమ్మవారి పలారం బండ్లు కూడా తీస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఊర్లలో అలా ఉండదు. ఓన్లీ మనం ఇంటి దగ్గర బోనం చేసేసి గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం అయితే సమర్పించి ఇంటి దగ్గరికి వచ్చేసి మనము అన్నం కూర ఎలా వండుకుంటామో ఇక్కడ సేమ్ అలాగే చేస్తారు. కానీ నైట్ టైంలో మాత్రం ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ బోనాలకి ఇలా కూడా చేస్తారని మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకైతే వరంగల్లో దసరా టైంలో ఎలా ఉంటుందో, నైట్ చాలామంది ఎలా రోడ్డు మీద వెళ్తారో అక్కడ ఎలాగ ఉంటుందో ఫెస్టివల్, సేమ్ మన హైదరాబాద్లో బోనాలు ఫెస్టివల్ కూడా అలాగే అనిపించింది నాకైతే. హైదరాబాద్లో మెయిన్గా బోనాలు అలాగే వినాయక చవితి కూడా అంత బాగా కండక్ట్ చేస్తారంట ఇక్కడ. ఇంకా మా దగ్గర బోనాలు ఎలా జరిగాయో చూసేయండి.